ఉగాది అనగానే మాట. మరి ఉగాది అనగానే తెలుగు కవిత్వం ఎంతో విస్తృతమైన సామ్రాజ్యంలో ఉంది. కాబట్టి పద్యం తెలుగు కవితకు శ్రేష్టతను చేకూర్చే 1000 ఏళ్ల చరిత్ర కలిగింది. ఇందులో ఒక 2 పద్యాలని మీ ముందు ఉంచుతాను. గాజలు నిండు నంచు కలగాయును కాపులు కండ్ల నిండు ఆదులు నాటినంత సంతసము పల్లవి అయి తెగ పాట పాడగం లేదులే కలువటంచు మోదము చెందుచుండే తన మోదము నామనిగా అంచినంతని రైతు మోదం చెందుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రపంచ స్థితి రాచరికములెవ్వి జనరాజ్యములెవ్వి తేల్చు చెప్పుమా. ప్రపంచంలో రాచరికం ఉందా జనరాజ్యం ఉందో తెలియటం లేదు. వీచను యుద్ధ వాయువులు వీడను గుండెలు వీడ మేడలు మా చెవులందు శబ్దములు మాతలు చెడి బాంబులెన్నయో రావే పరావరించకుమావో యుగాది రక్తము చిందెడి పోటు నోపుమా. పోటు అనేది అచ్చ తెలుగు పదం. యుద్ధానికి పోటు అని అర్థం. వచ్చే వసంతమోయి పికవానులు తీయగమారు రోగగం. పికమా అంటే కోకిల. పచ్చని మోగ పిందెలను రయ్యలు చేసి ఇరాను భూమిలో మచ్చలు కాదు గాయములు మా పని పుండ్రవన్నియున్ పిచ్చుక గుంపుపై రణము పిచ్చులు రాచెడి వేడి గుండ్లతో. ఇక ఉగాది పచ్చడి ప్రాసెస్గా స్వామివారు తెలియజేస్తారు. దాన్ని ఒక పద్యంలో నిరసేస పద్యంలో ఇస్తారు. రక్త శుద్ధిని చేసి రంగైన చర్మంబు వెలుగు నింపెడి మందు వేప పువ్వు శరీర శుద్ధిని చేస్తుంది. తక్షణ బలమును తగు ఇనుమును కూర్చి వేడి తగ్గించును. బెల్లము కదా, ఇనుము బెల్లం అందులో ఉంటుంది, శక్తిని ఆపాదిస్తుంది. జీర్ణక్రియను పెంచి జీవిక పెంచును. చింతలెలను వాపు చింతపండు కవము తగ్గించి కలుషములను అడచి మంచిని చేకూర్చు మామిడి గదా. మేని నీటికి లవణంబు మేలి చేయు జలుబు రాకుండా కారంబు చర్య జరుపు. వైద్యులార్గురు, ఈ 6 రుచులు కాదు, వైద్యులార్గురు మన వద్దకు వచ్చి చేరి పచ్చడని పెట్టి తగ్గింత్రు వ్యాధులెల్లా.